శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదవ్యాస విరచిత మహాభారతం ఉద్యోగ పర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధర్మరాజు సంజయునితో, సంజయ, నీ ప్రయాణం సుఖంగా సాగాలని కోరుతున్నాను. మా మీద నీ మనసులో చెడు తలంపులు ఉంటాయనేమేమనడు అనుకోలేదు. నిర్మలమైన నీ దృష్టి కురుపాండవులను సమంగానే భావిస్తుంది. కటువుగా హృదయ వ్యధ కలిగేలా మాట్లాడడం నీ వల్ల కాదు. అనవసరపు మాట నీ నోట రానే రాదు. మనోహరంగా అర్థవంతంగా మాట్లాడగల విదురుని వలె నువ్వు కూడా ప్రసంగించగలవు. పైగా మా అర్జునుడికి నువ్వు ప్రాణమిత్రుడివి అయినప్పుడు మీ మాటలు మాకు ప్రీతినే కలిగిస్తాయి. సరే, నువ్వు హస్తినాపురం చేరగానే అక్కడి ధర్మాధర్మ విధులైన వేదంగజ్ఞులకు మా నమస్కారాలు అందించు. విశుద్ధ మనస్కులై వారు స్వాధ్యాయ ప్రవచనాలే జీవికగా సాగుతూ ఉంటారు. బ్రహ్మచర్య నియమంతో ధర్మ పరిపాలన వారి జీవిత లక్ష్యం కనుక ప్రప్రథమంగా వారికి నా ప్రణామాలు చెబుతున్నాను. వానప్రస్థులకు, సన్యాసులకు, తపస్సులకు, గురు వృద్ధజనులకు, మా వంశశ్రేయస్సు కోరే పురోహిత ఋత్విగ్గణానికి వందనాలు అందించు. హస్తినాపురంలో మా శ్రేయోభిలాషులు ఉన్నారు. వారందరి యోగక్షేమాలు అడుగు. చక్కగా వ్యవసాయం సాగించి పశుపోషణ కొనసాగిస్తూ వ్యాపారం చేసుకునే వైశ్యులందరి సమాచారం అడుగుతున్నామని చెప్పు. బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనం చేసి ప్రయోగ ఉపసంహార రహస్యాలతో ధనుర్విద్యను అభ్యసించిన మా గురువులు ద్రోణులు, వారికి మా అభివాదాలు. ఆయన కుమారుడున్నాడు, సదాచార సంపన్నుడు, సర్వధనుశాస్త్ర విదుడు అశ్వత్థామ. ఆయన కుశలం కోరుతున్నాం. ఆత్మవేత్త మహారథికుడు కృపాచార్యులు వారు, వారికి నమస్సులు. శీల తపస్సంపన్నుడు, దయావీర హృదయుడు, శాస్త్రవేత్త, సర్వగుణశాలి, మేరునగధీరుడు మా వంశవృద్ధు భీష్మ పితామహుడు. ఆయన చరణాలకు నా కరాంజలులు. సర్వశాస్త్రాలు చదివి ధీమంతుడై గురు వృద్ధ జన సేవాపరాయణుడైన ప్రజ్ఞాచక్షువు ధృతరాష్ట్ర మహారాజుకు నా అభినవాదనాలు అందించి మేము కుశలంగా ఉన్నట్లుగా విన్నవించు. పాపాచారపరాయణుడు, మూర్ఖుడు, మందబుద్ధి, నిఖిలజన నిందాపాత్రుడు అయిన దుర్యోధనుని కుశలవార్త కూడా మేము అడిగామని చెప్పు. అంతటి వాడే అయిన దుశ్శాసని క్షేమ సమాచారం కూడా ఆశిస్తున్నాం. భరతవంశం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్న బాహ్లీక, సోమదత్త, భూరిశ్రవసుల కుశలము, ఇతర ప్రముఖుల క్షేమము అడిగానని చెప్పు. జ్ఞాని, ధర్మవిధుడు, యుద్ధ విముఖుడు అయిన యూచ్చుని, ధీశాలి, దూరదృష్టి సంపన్నుడు, గంభీర హృదయుడు మాకు గురువు, రక్షకుడు, మాతాపితృసముడు అయిన విదురుని మేము అడిగామని విన్నవించు. ద్యూత విద్యలో ఆరితేరి దుర్యోధనునికి సన్నిహితంగా ఉన్న శకుని మేము మరువలేదని, వాని కుశలం కాంక్షిస్తున్నామని, అలానే అర్జునుని జయించాలనే గాఢవాంఛతో ఉన్న కర్ణుని క్షేమం కోరుతున్నామని చెప్పు. అంతఃపుర నారీజనులందరిలో వృద్ధులకు మా నమస్కారాలు. మిగిలిన వారికి కుశల ప్రశ్నలు. కురువంశకీర్తి నిలబెట్టవలసిన కోడండ్రందరికీ అవసరానుసారం అన్నీ అందుతున్నాయో లేదో అడిగానని చెప్పు. రాజభవనంలోని బాలికలందరినీ దగ్గరగా తీసుకొని వారికి యోగ్యులైన భర్తలు లభించాలని, వీరు శీలవంతులై వారితో ఉండాలని చెప్పు. సుందర దేహాలతో, మనోహర భూషణాలంకృతలై, మధుర వాక్కులతో మనోజ్ఞ వ్యవహారాలు నడిపే మదవతీజనుల కుశలం కూడా మేము కోరుతున్నాం. కురువంశ సేవాజనంలో కుబ్జలు, కుంటివారు ఉన్నారు. వారిని, అంధులను, వృద్ధులను, మావటేండను అందరినీ అడిగామని చెప్పు. పర్యవసానంగా దుర్యోధనునికి అంగబలం చాలా ఉండవచ్చు, కానీ మాది ధర్మబలం. మేము అసక్తులమని భావించడం అవివేకమని, ధర్మబద్ధంగా మా రాజ్యభాగం మాకివ్వకపోతే యుద్ధం తప్పదని దుర్యోధనునికి గట్టిగా చెప్పు. ఇక్కడ చేరిన సేనల విశేషాలు చూసావు. ఈ విషయం నిస్సంకోచంగా వారికి వివరించు. మా తాతగారు భీష్ముల వారితో, ఆర్య, సంతన వంశం అంతం కాకుండా నిలబెట్టిన మీరు ఈనాడు కురువంశం నాశనం కాకుండా చూడాలని చెప్పు. పాండవుల శ్రేయస్సును కోరే విదురునితో మేము శాంతినే కోరుతున్నామని విశదించేయి. దుర్యోధనునితో చివరిగా చెప్పవలసిన మాటలు విను. ఇంతవరకు మీరు చెయ్యని ద్రోహం, తలపెట్టని అన్యాయం లేదు. అయినా మేము సహించాం. ఇక అవి సాగవు. ఈనాడు మా రాజ్యభాగం ఇవ్వలేకపోతే
కుశస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం అనే గ్రామాలతో పాటు మరో కుగ్రామం ఏదైనా సరే మా ఎదురికి ఇస్తే చాలు. సంగ్రామ ప్రమాదం ఉండదు. పరస్పర కరస్పర్శలతో, ఆదర దరహాస వదనాలతో బంధుమిత్రులందరూ సుఖశాంతులతో జీవించవచ్చు. శాంతిని మేమెంత వాంఛిస్తున్నామో యుద్ధానికి అంత ఉత్సాహంగా ఉన్నాం. ధర్మరక్షణ కోసం ఎంత ఉదారంగా, మృదు స్వభావంతో ఉన్నామో అంత దారుణ కర్కశంగానూ ఉండగలను అన్నాడు ధర్మరాజు. ధర్మరాజాదులందరి వద్ద సెలవు తీసుకుని సంజయుడు అర్జునుడితో కొంతసేపు సంభాషించి తిరుగుముఖం పట్టాడు. హస్తినాపురం చేరి ధృతరాష్ట్ర మందిర ద్వారంలో నిలబడి తన రాకను తెలిపి అనుమతి పొంది లోనికి వెళ్ళి, మహారాజా, నేను సంజయుడను. మీ ఆజ్ఞ మేరకు వెళ్ళి పాండవులను దర్శించి వస్తున్నాను. ఉదార హృదయుడైన ధర్మరాజు మీకు నమస్కారాలు తెలుపుతూ మీ కుశలము, మీ కుమారుల క్షేమము అడిగాడు. ఇక్కడి వారందరినీ పేరు పేరునా అడిగి కుశలం తెలుసుకున్నాడు అన్నాడు. సంజయ, నువ్వు సుఖంగా ప్రయాణం చేసి వచ్చావా? ధర్మరాజు సోదరులతో మిత్రపరిజనంతో కుశలమా అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించగా సంజయుడు, మహారాజా, వారందరూ క్షేమంగా ఉన్నారు. ధర్మ మార్గం విడవకుండా పరిశుద్ధ హృదయంతో దయాదృష్టితో వారు నడుస్తున్నారు. మనిషి ఆటబొమ్మలు ఆడించేటట్లుగా విధి మనుషుల్ని ఆడిస్తున్నాడు. ఇంతవరకు మీరు చేసిన అకార్యాలన్నీ భయానక పరిణామాలకు దారితీస్తున్నాయి. కుబుసం విడిచిన త్రాచుపాములా పాండవులు ప్రకాశిస్తున్నారు. పాప కుబుసంతో మీరున్నారు. ఏనాడు ధర్మార్థాలను గుర్తించి మీరు వ్యవహరించలేదు. అందుచేత అందరి నింద మీ మీద పడింది. ఇది పరలోకంలో సైతం మిమ్మల్ని హింసిస్తుంది. ధన వ్యామోహంతో పాండవుల సంపదను హరించాలని యత్నిస్తున్నారు. అది ఫలించదని చెబుతున్నాను. క్రూరులు, నీచులు, ధర్మశూన్యులు తమ పాపఫలాలు అనుభవించక తప్పదు. విద్వాంసులు, జితేంద్రియులు, ధర్మపరులు సుఖశాంతులతో తొలతూగుతారు. మీరు ధీమంతులు, చక్కని సలహాలు ఇవ్వగల మంత్రులున్నారు. మీ అంతటి మీరే ధర్మాధర్మ నిర్ణయం చేయగల సమర్థులు. అయినా కర్ణాది మంత్రులు ఊహలతో నడిచి కురువంశ నాశనానికి ఉపక్రమిస్తున్నారు. కులక్షయం చేశారనే నింద మీ నెత్తిన పడకుండా చూసుకోండి. అర్జునుడు స్వర్గలోకం దర్శించి లోకపాలుల చేత సన్మానాలు పొందాడు. అయినా ఎందుకు ఈ క్లేశాలు కలుగుతున్నాయంటే పురుషకారం కంటే విధి బలీయం. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గురుభ్యో